నమస్తే దోస్తులు, మీరు బాగుండ్రా? నేను బాగున్నా. ఇలా నాగుల పంచకము, పుట్టల పాలు పోయొద్దు, నాగుల విగ్రహాలకే అభిషేకము చెయ్యాలి. పుట్టల పాలు పోస్తే నాగసర్పము చచ్చిపోతుంది, మనము పాపాలు ఒడిగట్టుకుంటాము. అందుకే పుట్టకు పాలు పోయొద్దు. పుట్టల హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శివశంకర్ కోట. మీరు చూస్తున్నారు శివ బ్లాగ్స్. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా అమ్మ తెల్లవారుజామునే లేచి రెడీ అయ్యి గుడికి తీసుకుపోరా అన్నది. ఇంకేం చేయలేక అమ్మ నేను ఇద్దరం కలిసి గుడికి వెళ్ళినాం. అమ్మ ఏం చెప్పిందంటే పుట్టలో పాలు పోయడానికి పోతున్నాం రా అన్నది. నేను చెప్పాను, అమ్మ పుట్టలో పాలు పోయద్దు, అందరు కలిసి పుట్టలో పాలు పోస్తే పాము అనేది చచ్చిపోతుందమ్మా. పాము చచ్చిపోతే ఆ పాపం అనేది పుట్టలో పాలు పోసిన వాళ్ళకి తాకుతుంది, అందుకే పుట్టలో పాలు పోయొద్దమ్మా అని చెప్పాను. అమ్మ నన్ను ఒక క్వశ్చన్ అడిగింది, ఎందుకు బిడ్డ పుట్టలో పాలు పోయొద్దు అంటున్నావు? మేము చిన్న ఉన్నప్పటి నుండి అందరం పాలు పోస్తున్నాం, ఇప్పుడేమో నువ్వు పోయొద్దు అంటున్నావు, ఎందుకో చెప్పు జర నాకు అని అన్నది. ఇప్పుడు మనం పుట్టలో పాలు ఎందుకు పోయొద్దో తెలుసుకుందాం. అది తెలుసుకోవాలంటే మన పురాణాల్లోకి వెళ్ళాలి. ఒకరోజు దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో రాక్షసులు గెలుస్తారు, దేవతలు ఓడిపోతారు. ఎందుకంటే దేవతల కంటే రెట్టింపు రాక్షసులు ఉంటారు, అందుకని దేవతలు ఓడిపోతారు. ఇలా ఒక్కసారి ఓడిపోరు, ప్రతిసారి దేవతలకు రాక్షసులకు గొడవ జరిగినప్పుడల్లా దేవతలే ఓడిపోతూ ఉంటారు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ ఒక సొల్యూషన్ చెప్తాడు. ఏంటిదంటే, దేవతలకు ఎక్కువ శక్తి రావాలనంట, రాక్షసులను ఓడించాలన్నా మనకు అమృతం అనేది కావాలి. మనము అమృతాన్ని స్వీకరిస్తే మనము యవ్వనంగా ఎప్పటికీ శక్తివంతంగానే ఉంటాం. అప్పుడు దేవతలందరూ కలిసి అమృతం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి స్వామి అని శ్రీ మహావిష్ణువుని అడుగుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అమృతం క్షీరసాగర మదనంలో దొరుకుతుంది, కానీ అది మనకు దక్కాలంటే మనం క్షీరసాగర మదనాన్ని చిలకాలి. అప్పుడు దేవతలందరూ కలిసి క్షీరసాగర మదనాన్ని ఎలా చిలకాలో మీరే సెలవివ్వండి స్వామి అని శ్రీ మహావిష్ణువు అడుగుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా సెలవిస్తాడు. క్షీరసాగర మదనం చిలకాలంటే ఫస్ట్ మనకి మందర అనే పర్వతం కావాలి. అంత పెద్ద పర్వతం ఉంటేనే మనం క్షీరసాగర మదనాన్ని చిలకగలం. అలాగే వాసుకి అనే పాము కావాలి. వాసుకి పాము చాలా పెద్దగా ఉంటుంది, కాబట్టి ఈ క్షీరసాగర మదనాన్ని చిలకడానికి మనకు సులువుగా అవుతుంది అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు దేవతలకు సెలవిస్తాడు. దేవతలందరూ కలిసి మందర పర్వతాన్ని తీసుకురావడానికి వెళ్తారు. మందర పర్వతాన్ని పెకిలించి మందర పర్వతాన్ని తీసుకొస్తున్న మార్గ మధ్యంలోనే మందర పర్వతం బరువుని మోయలేక దేవతలందరూ మందర పర్వతాన్ని కింద వేస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పి మందర పర్వతాన్ని క్షీరసాగర మండలంలోకి పంపిస్తాడు. మళ్ళీ దేవతలందరూ కలిసి స్వామి వాసుకి పాము ఎక్కడుంటుంది, దాని ఆచూకు ఎలా మేము తెలుసుకోవడమని అడుగుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక నక్షత్రం పేరు చెప్పి ఆ నక్షత్రంలో 3వ గ్రహం పచ్చగా ఉంటుంది, అందులో వాసుకి పాము ఉంటుంది, తీసుకురండి అని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఆ నక్షత్రంలోకి వెళ్ళి 3వ గ్రహాన్ని చూస్తే ఆ గ్రహం యాష్ కలర్లో ఉంటుంది, బూడిద రంగులో ఉంది స్వామి అని మళ్ళీ తిరిగి వచ్చి శ్రీ మహావిష్ణువుకు చెప్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అంటాడు, వాసుకి ఆ గ్రహాన్ని చుట్టుకోవడం వల్ల అది మనకు బూడిద రంగులో కనిపిస్తుంది, కానీ అదే గ్రహము, మీరు వెళ్ళిన గ్రహము కరెక్టే, ఆ పామును తీసుకురండి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు సెలవిస్తాడు. దేవతలందరూ మళ్ళీ వెళ్ళి వాసుకి పాముని తీసుకువస్తారు. వాసుకి పాము మరియు మందర పర్వతాన్ని క్షీరసాగర మండలంలో ఉంచి మందర పర్వతాన్ని స్ట్రైట్గా నిలబెట్టి వాసుకి పామును దా పర్వతం చుట్టూ కట్టి దేవతలందరూ కలిసి క్షీరసాగర మదనాన్ని చిలకడం మొదలు పెడతారు. కానీ దేవతల వల్ల కాలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సహాయం కోరుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మీరు రాక్షసుల సహాయం తీసుకోండి అని చెప్తాడు. దేవతలందరూ వెళ్ళి రాక్షసులను సహాయం కోరగా రాక్షసులు ఒప్పుకుంటారు. అప్పుడు రాక్షసులు తోక భాగం వైపు, దేవతలు తలకాయ భాగం వైపు వాసుకిని పట్టుకొని చిలుకుతుంటారు. రాక్షసులు ఒక డౌట్ వచ్చి మేము తలకాయ వైపు ఉంటాము, మీరు తోక వైపు రండి అని చెప్తారు. అప్పుడు దేవతలు సరే అని చెప్పేసి దేవతలు తోక వైపు, రాక్షసులు వాసుకి తలకాయ వైపు వెళ్తారు. అప్పుడు క్షీరసాగర మదనాన్ని తిప్పుతూ ఉండగా వాసుకి కడుపు తిప్పి విషం కక్కుతుంది. విషం కక్కడం ద్వారా రాక్షసులు చాలామంది చనిపోతారు. అలా చిలుకుతూ ఉండగా మందర పర్వతం జారి క్షీరసాగర మదనంలో పడిపోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారం ఎత్తి, అంటే కూర్మావతారం ఎత్తి మందర పర్వతాన్ని పైకి లేపుతాడు. శ్రీ మహావిష్ణువు పైకి లేపిన తర్వాత మళ్ళీ క్షీరసాగర మదనాన్ని చిలకడం మొదలు పెడతారు. ఈ చిలకడంలో ఫస్ట్ మనకి హాలాహలం అనే విషం బయటకు వస్తుంది.
మళ్ళీ జాలిగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువు వైపు చూస్తారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు నా దగ్గరికి కాదు శివుడి దగ్గరికి వెళ్ళండి. దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్తారు. ఈ వృత్తాంతం అంతా శివుడికి చెప్తారు. అప్పుడు శివుడు ఒప్పుకొని క్షీరసాగర మదనానికి వస్తాడు. ఆ విషాన్ని తీసుకొని తను తాగుతాడు. అప్పుడు శివుడు విషాన్ని తట్టుకోలేకపోతాడు. అప్పుడు శక్తిరూపి అయిన పార్వతీదేవి శివుడి గొంతులో నుండి విషం కడుపులోకి పోకుండా పార్వతీదేవి విషాన్ని గొంతులోనే ఆపుతుంది. అందుకే శివుడిని మనమందరం గరళకంఠుడు అని పిలుస్తాము. హాలాహలం వచ్చిన తర్వాత క్షీరసాగర మదనం నుండి కామధేనువు ఉద్భవిస్తుంది. ఈ కామధేనువును వశిష్ఠ మహర్షి తన ఆశ్రయానికి తీసుకుపోతాడు. కామధేనువు తర్వాత పారిజాతం ఉద్భవిస్తుంది. ఈ పారిజాతాన్ని దేవేంద్రుడు తీసుకువెళ్ళి నందనవనంలో ఉంచుతాడు. తరువాత చంద్రుడు ఉద్భవిస్తాడు. శివుడు తన తలపై పెట్టుకుంటాడు. అప్సరసలు రంభ, ఊర్వశి, మేనక వీళ్ళందరినీ తీసుకెళ్లి స్వర్గంలో ఉంచుతారు. తరువాత సురాపానకం వస్తుంది. దేవతలు ఈ సురాపానకాన్ని స్వర్గానికి పంపిస్తారు. తరువాత సంజీవిని వస్తుంది. హనుమంతుడు ఎత్తిన ఋషముఖ పర్వతంలో ఈ సంజీవిని ఉంచుతారు. తరువాత లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. లక్ష్మీదేవి కోసం దేవతలు రాక్షసులు నాకంటే నాకు అని గొడవ పడుతుంటారు. చివరగా లక్ష్మీదేవినే డిసిషన్ తీసుకోమని చెప్పి అంటారు. అప్పుడు లక్ష్మీదేవి ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు చూస్తుండగా ఎదురుగా ఉన్న శ్రీ మహావిష్ణువు చూసి దగ్గరకు వెళ్ళి నన్ను మీరు పెళ్లి చేసుకుంటారని అడుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద లవ్ ఎట్ ఫస్ట్ సైట్. శ్రీ మహావిష్ణువు సరే అని లక్ష్మీదేవిని కళ్యాణం చేసుకుంటాడు. ఇప్పుడు వచ్చిన సమస్యల్లా అమృతం గురించి. రాక్షసులు మాకు కావాలి, దేవతలు మాకు కావాలని పోట్లాడుతుంటారు. శ్రీ మహావిష్ణువు దేవతలకు ఒక సలహా ఇస్తాడు. మీరందరూ ఒక సైడ్ కూర్చోండి, మీరందరూ ఒక సైడ్ కూర్చోండి అని చెప్పేసి రాక్షసులకు దేవతలకు సలహా ఇస్తాడు. వాళ్ళు అలాగే విని ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తుతాడు. మోహిని అవతారం అతి సుందరమైన అవతారం. ఈ లోకంలో అంత అందగత్తె ఎవరూ లేరు. శ్రీ మహావిష్ణువు ఆ విధంగా తయారయ్యి దేవతల దగ్గరికి పోతాడు. అంతకంటే ముందు దేవతలందరూ అమృతాన్ని తాగేస్తారు. అప్పటికి ఆ కలశంలో ఒక్క చుక్క కూడా అమృతం అనేది ఉండదు. రాక్షసులందరూ శ్రీ మహావిష్ణువు అందాన్ని చూసి మైమర్చిపోతారు. అసలు అమృతం ఉందన్న విషయమే మర్చిపోతారు. ఇప్పుడు మన టాపిక్లోకి వద్దాం. పుట్టలో పాలు ఎందుకు పోయొద్దు. ఇప్పుడు క్షీరసాగర మదనం చిలికిన తర్వాత అమృతం వచ్చింది, దేవతలు పంచుకున్నారు, అయిపోయింది. కానీ వాసుకి పాము చిలకడానికి ఉపయోగించారు కాబట్టి వాసుకి పాము శరీరం మొత్తం గాయాలతో రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాసుకి పామును చూసి జాలితో దేవతలందరికీ ఈ విధంగా సలహా ఇస్తాడు. మీరందరూ కలిసి ఆవు పాలు తీసుకొచ్చి వాసుకి పాము శరీరం మీద పోయండి, కొంచెం ఉపశమనం కలుగుతుందని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఆవు పాలు తీసుకొచ్చి వాసుకి పాముకి పాలు పోసి పూజలు చేస్తారు. ఎందుకంటే వాసుకి పాము ద్వారానే కదా వాళ్ళకి విషం అనేది ఉద్భవించింది. ఆ విషాన్ని స్వీకరించిన దేవతలు మరణం లేనివారు అవుతారు, ఎప్పటికీ యవ్వనంగా ఉంటారు. అందుకే అమృతం ఉద్భవించడానికి సహాయపడినవి మందర పర్వతము మరియు వాసుకి. అందుకే వీటికి చాలా ప్రత్యేకత ఉంది మన పురాణాల్లో. అందుకే వాసుకి పాముకి ఈ రోజున అభిషేకం అనేది చేస్తారు, కానీ పుట్టలో మాత్రం పాలు పోయదు. ఈ విధంగా ప్రజలు కూడా వాసుకి పాముకి అభిషేకం మాత్రమే చేయాలి. అభిషేకం చేస్తేనే వాసుకి యొక్క ఆశీస్సులు మనకి ఉంటాయి. లేదు అని పుట్టలో పాలు పోస్తే పుట్టలో ఉన్న పాము పాలు పోయడం ద్వారా మునిగిపోయి చనిపోయే అవకాశం ఉంది. ఆ పాపాన్ని మనం మూట కట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి పుట్టలో పాలు పోయడం మానేస్తారని అనుకుంటున్నాను. కానీ పుట్ట చుట్టూ తిరగాలి. పుట్ట చుట్టూ తిరగడం వల్ల అందులో ఉండే పాము బుసకొట్టడం ద్వారా ఆ బుసకొట్టిన వేవ్స్ అనేటివి లేడీస్ శరీరానికి తాకితే లేడీస్లో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ తొలగిపోతాయి. అందుకనే పుట్ట చుట్టూ తిరగాలి తప్ప పుట్టలో మాత్రం పాలు పోయకూడదు ఎప్పటికీ. పిల్లలు లేని వారికి పిల్లలు కూడా కలుగుతారు. అందుకే పుట్ట చుట్టూ తిరగడం మంచిది, కానీ పుట్టలో పాలు మాత్రం ఎప్పటికీ పోయొద్దు. మీరు కూడా ఇక నుండి పుట్టలో పాలు మాత్రం పోయకండి. మన సంస్కృతి సంప్రదాయాలు పాటించడం వల్ల మానవునికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది మన పురాతనాల్ని కొట్టిపడేస్తూ ఉంటారు, కానీ మానవ జీవనానికి ఏదో విధంగా ఉపయోగపడుతుందన్న విషయం తెలుసుకోరు. మన ప్రతి ఒక్క పండుగ వెనుక కూడా ఏదో ఒక అంతరార్థం దాగి ఉంటుంది. ఆ అంతరార్థాన్ని తెలుసుకొని మనం ఆ పూజ చేసినట్లయితే మనకు మంచి ఫలితాలు ఇస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుతారని కోరుకుంటున్నాను. మన సనాతన ధర్మం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మన జీవితంలో. చాలామందికి కొన్ని ఫెస్టివల్స్ కూడా తెలియదు. చాలామందికి టైం లేదని చెప్పేసి ఫెస్టివల్స్ని జరుపుకోరు. ప్రతి ఒక్కరు కూడా టైంని కల్పించుకొని ప్రతి ఒక్క ఫెస్టివల్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అది మన జీవితానికే చాలా ఉపయోగపడుతుంది. దానిలో ఉన్న అంతరార్థం తెలుసుకుంటే మన జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది.
వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఇంకా మంచి మంచి వీడియోలతోటి నేను ముందుకు వస్తా.